తెలంగాణ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పడానికి నిర్ణయించుకున్నారన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబుతో సహా అడ్లూరు లక్ష్మణ్ మరికొంతమంది మంత్రులు వెళ్ళి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దేవుడు శాసించాడు, ఈ మానవుడు పాటిస్తున్నాడు అంటూ సినిమా లెవెల్లో డైలాగ్స్ చెప్తూ జీవన్ రెడ్డి ఇక జంప్ అవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇలాంటి టైంలో ఆయన ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అని టైం ఫిక్స్ చేసుకున్నారంటూ తెలుస్తోంది. కీలకమైనటువంటి సమావేశం ఆ రోజు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు ముఖ్యమైనటువంటి నాయకులతో తన ఫాలోవర్స్ అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అదే సమయంలో ఇక రాజీనామా చేసి వచ్చే నెల 5వ తారీఖున బీఆర్ఎస్లో చేరబోతున్నారు అని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మధ్యలో బీజేపీ ఆయనకు ఆహ్వానం పలికినప్పటికీ కూడా బీఆర్ఎస్కే వెళ్తున్నారు జీవన్ రెడ్డి అంటూ తెలుస్తోంది. సో ఈ నెల 27 నుంచి జీవన్ రెడ్డి గ్రామ బాట చేయబోతున్నారు. తనకు పార్టీ చేసినటువంటి అన్యాయంపై ప్రజలకు ఆయన ఒక వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ ఆయనకి ఒక మంచి స్థానాన్ని కల్పించింది, కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి కాంగ్రెస్ చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో సో తనకి ఏం అన్యాయం జరిగింది, తను ఎలా అవమానపడ్డారు అనేది ఆయన ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నట్లుగా కనపడుతోంది. ఇక ఆయన ప్రస్తావన గురించి మనందరం చూస్తూనే ఉన్నాం. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అన్ని స్థానాల్లోనూ గెలుపోటములతో సంబంధం లేకుండా చాలా లాయల్ మెంబర్గా ఆయన కాంగ్రెస్లో కొనసాగుతూ వచ్చారు సుదీర్ఘకాలం పాటు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినా కానీ ఆయన రిజెక్ట్ చేశారు అంటూ కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. సో ఇందులో నిజమెంత ఉంది? మరి బీజేపీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మరి అలాంటి పార్టీని కాదని ఎందుకని బీఆర్ఎస్ని ఆయన సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు? అండ్ ఈ టైమింగ్స్ ఫిక్స్ అయ్యాయి అంటున్నారు. ఇప్పటికే 25న రాజీనామా, వచ్చే నెల 5న బీఆర్ఎస్ జాయినింగ్ అంటూ కూడా చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏం జరగబోతుంది కరెక్ట్గా? నందు 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక డక్కా మొక్కీలు తిన్నటువంటి నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రి పదవులు సైతం చాలాసార్లు అనుభవించినటువంటి నేత జీవన్ రెడ్డి గత కొంతకాలం నుంచి ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి విషయం మనకు విదితమే. తీవ్రమైనటువంటి ఆవేదన సైతం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట తడి సైతం పెట్టుకున్నటువంటి సందర్భాలు. అంతటి రాజకీయ పరిణతి ఉన్నటువంటి నాయకుడు సైతం ప్రజల వద్దకు వెళ్ళి ఆయన అభిమానులతో మాట్లాడుతూ కంట తడి పెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కదిలించి వేసింది. అప్పుడే డిసైడ్ కావడం జరిగింది. గత నెల ఫిబ్రవరి మాసంలోనే ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. నేను ఈ పార్టీలో ఇమడదలుచుకోలేదు. ఈ క్రమంలోనే పలుమార్లు దాదాపు 20 రోజుల క్రితమే ఆయనని ఢిల్లీకి సైతం తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ఢిల్లీకి వెళ్ళినప్పటికీ తనకి ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరాయి, ఏం చేశారా అనేటువంటి కోణంలో ఒక అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా నిన్నటికి నిన్న ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, అలాగే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మేడిపల్లి సత్యం, ఇతర నాయకులు, కార్యకర్తలు సుదీర్ఘ మంతనాలు జరిపారు జీవన్ రెడ్డితోని. మీరు వెళ్ళొద్దు, జీవన్ రెడ్డి లాంటి నేత మాకు పార్టీకి అండగా ఉంటారు, పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ అభివృద్ధి కొరకు మీరు కాంక్షించే వ్యక్తి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీకు ఎలాంటి డిస్రెస్పెక్ట్ అనేది ఉండదు, అగౌరవం అనేది ఉండదు, చాలా మర్యాదపరమైనటువంటి గౌరవప్రదమైనటువంటి హోదా ఇవ్వడానికి సైతం పార్టీ ముందుకు వస్తుంది. పదే చెప్తున్నాం, త్వరలోనే మీ డిమాండ్స్ తీసుకెళ్లడానికి కూడా సిద్ధం అనేటువంటి కోణంలో చర్చలు జరిపారు నందు. ఈ క్రమంలో ఆయన పెద్దగా స్పందించలేదు. గతంలో వచ్చారు, పలుమార్లు వెళ్ళారు, తాజాగా ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ ఏం లేదు, అష్యూరెన్స్ లేదు అనేటువంటి కోణంలో ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నారు. దానిలో భాగంగానే ఈ నెల 25వ తేదీన ఆయన రాజీనామాకి ముహూర్తం రంగం సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగా మీరు అడిగినట్టుగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆఫర్ వచ్చినప్పటికీ ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి కోణంలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సైతం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ
భారతీయ జనతా పార్టీ అయితే కేవలం మైనార్టీలకి దూరం అనేటువంటి పేరుంది, దానికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి కోణంలో ఆలోచించినటువంటి పరిస్థితి ఒకటి. రెండవ అంశం ఏంటి అంటే ఇతర నాయకులు సైతం చాలా మంది భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. అయితే జాతీయ పార్టీలో కాంగ్రెస్లో ఎలాంటి పరిస్థితి ఉందో భారతీయ జనతా పార్టీలో అలాంటి పరిస్థితి ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. పోయి మళ్ళీ నేను అక్కడ ఎందుకు వెళ్ళాలి, నాకు ఆ స్వేచ్ఛ, నా హక్కులు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కోణంలోనే జీవన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్తో ఇతర ముఖ్య నేతలతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, దానిలో భాగంగా వారు ఇన్వైట్ చేయడము, మీకు తగిన గుర్తింపు, తగిన గౌరవం, తగిన హోదా ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికీ నిన్న మనం గమనించవచ్చు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీరు వస్తానంటే అత్యంత నిజాయితీపరుడు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిణతి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎలాంటి మచ్చలేనటువంటి నాయకుడు, అవినీతికి దూరంగా ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి లాంటి నాయకులు వస్తా అంటే నా భుజాల మీద ఎత్తుకొని స్వాగతిస్తాను, తీసుకెళ్తాము, మేము మా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాం, ఎంతకాలం మీరు అక్కడ అవమానాలు పడుతూ ఉంటారనేటువంటి కోణంలో సైతం ఆయన మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఒకవైపు రమ్మంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మీరు వెళ్ళొద్దు, ఉండాలి, మీ అనుభవము, మీ యొక్క ఆలోచన విధానం పార్టీకి అవసరమని అంటున్నారు. అంటే ఈ రెండింటి మధ్యలో ఆయన ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చాడు, ఆయనకు డైలమా ఏమీ లేదు, సందిగ్ధత ఏమీ లేదు, ఫుల్ క్లారిటీతో జీవన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఎవరెవరితో చర్చించాలో అందరితో చర్చించడం జరిగేది, ముహూర్తం నిర్ణయం కూడా అయిపోయింది. ఆయన రాజీనామా చేయడమే తర్వాయి భాగం అనేటువంటి కోణంలో పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. ఈ నెల 25నే ముహూర్తం ఖరారు చేసుకుంటారు. ఆయనతో పాటు ఆయన అభిమానులు, కార్యకర్తలు, ఇతర సీనియర్ నేతలు సైతం తమ పదవులకి, పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలోనే ఉన్నారు. ఆ తర్వాత పల్లెకి వెళ్ళేటువంటి ఆసక్తితోని ముందుకు వెళ్తారు జీవన్ రెడ్డి. ఇంత ఏజ్ వచ్చినా చాలా చురుకుగా ప్రజలతో మమేకమై తిరిగేటువంటి వ్యక్తి, ప్రతి గ్రామాన కొంతమందిని పేరు పెట్టి పిలిచేటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. కాబట్టి జీవన్ రెడ్డి ప్రస్థానంలో ఒక కీలకమైన మలుపు తీసుకునేటువంటి అవకాశాలు కొద్ది రోజుల్లోనే మనం చూడొచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద జీవన్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ అయిపోయినట్లుగా కనపడుతుంది. 25న రాజీనామా చేయబోతున్నారని, తర్వాత వచ్చే నెల 5న బీఆర్ఎస్లోకి చేరికొండబోతుందని. అయితే బీజేపీ అడిగినా సరే బీజేపీలోకి వెళ్ళడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదంటూ తెలుస్తుంది. స్థానికంగా ఖచ్చితంగా బీఆర్ఎస్లో అయితే తనకి కొంత గ్రిప్ ఎక్కువ ఉంటుందన్న ఆలోచనలో ఇన్ని రోజులు కాంగ్రెస్లో, అందులోనూ సుదీర్ఘకాలం పాటు బీజేపీకి కాంగ్రెస్కి ఒక ఈ పొలిటికల్ ఒక రైవలరీ నడుస్తూ ఉంది. కాబట్టి ఇంతకాలం పాటు వారిని విమర్శిస్తూ పూర్తి భావజాలం డిఫరెంట్గా ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళడం కంటే బీఆర్ఎస్లో స్థానికంగా పుట్టి పెరిగినటువంటి పార్టీలోకి వెళ్తే, అందులోనూ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ఏ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడైతే తనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుందన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా కనపడుతుంది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంతా అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేస్తుందని కొంతమంది అంటున్నారు. శ్రీధర్ బాబు ఇలా ముఖ్యమైన నాయకులు కొంతమంది వెళ్ళి మాట్లాడారు. కాకపోతే ఆయన ఎప్పటి నుంచో బాధపడుతూ వస్తున్నారు, ఎప్పటి నుంచో చాలా విషయాల్లో అవమానాన్ని భరించానని ఆయన చెప్తూ వస్తున్నారు. కాకపోతే మరి ఆయన్ని ఎందుకని మాట్లాడలేకపోయారు, ఆయన ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు ఇన్ని రోజుల పాటు? ఇప్పుడు కన్విన్స్ చేసే ప్రయత్నం ఏంటి? ఇది నామమాత్రంగా చేసే ప్రయత్నమేనా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్నారా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మరి కొంతమంది ఏమంటున్నారంటే జీవన్ రెడ్డి లాంటి నాయకులు, సీనియర్ నాయకుల్ని సీఎంఏ ఎందుకని కూర్చోబెట్టి మాట్లాడకూడదు అని కూడా మాట్లాడుతున్నారు. చిన్న నాయకులు అంటే సరే, ఇంకొక మంత్రి ఇంకా ఎవరన్నా వెళ్ళి మాట్లాడతారేమో అనుకోవచ్చు. పీసీసీ చూసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు, బాగానే ఉంది. కానీ జీవన్ రెడ్డి లాంటి నాయకులకి ఆ స్థాయి ఉంది. డైరెక్ట్గా సీఎంఏ కూర్చోబెట్టుకొని అన్న ఏంటి నీ సమస్య అని అడిగితే అయిపోయేది కదా, ఆయన సమస్య ఏంటో కొంత తీర్చడానికి ప్రయత్నం చేస్తే అయిపోయేది కదా. ఏదో 4 నాయకుల్ని పంపించి, ఇన్ఫ్యాక్ట్ జీవన్ రెడ్డి కంటే జూనియర్స్ని పంపించి ఆయన దగ్గరికి పీసీసీ తరఫున మేమేదో చర్చలు చేస్తున్నామని చెప్పడం అనేది కూడా నామమాత్రపు ప్రయత్నంగా కాంగ్రెస్ వైపు నుంచి చూస్తున్నారు. సో కాంగ్రెస్ కూడా సరే ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అన్నట్లుగా పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదా ఇప్పుడు కూడా?